హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ల్యాంగ్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో టాపిక్ వచ్చేసి సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి, అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్స్ AA22 మూవీ. ఏ మూవీకి ఎక్కువ ఎడ్జ్ ఉందో, ఏ మూవీకి ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయో, అలాగే ఏ మూవీ ఎక్కువ ఆడుతుందో మాట్లాడుకుందాం పదండి. లెట్స్ స్టార్ట్ విత్ వారణాసి మూవీ. ఈ మూవీకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, వన్ బై వన్ మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్, కాంబినేషన్ హైప్. మహేష్ బాబు రాజమౌళి అనేసరికి హైప్ అయితే జొయ్యి అని లేచింది. సెకండ్ పాయింట్, మూవీ క్యాస్టింగ్. మహేష్ బాబు, పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రా ఇలా పాన్ ఇండియా వైడ్ గా కాస్టింగ్ అయితే సెట్ చేశాడు మన జక్కన్న. ఇంకొక బజ్ ఏంటంటే ఈ వారణాసి మూవీలో హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఉండొచ్చు అని టాక్. ఎంతైనా రాజమౌళి గారు కదా, ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్, ఉండొచ్చేమో. థర్డ్ పాయింట్, ఫస్ట్ లుక్ అండ్ గ్లిమ్స్. ఈ వారణాసి మూవీ ఫస్ట్ లుక్ అండ్ గ్లిమ్స్ కోసం 1 year కష్టపడి ఎవరు ఊహించని విధంగా AI సహాయంతో మైండ్ స్టన్నింగ్ విజువల్స్ తో పర్ఫెక్ట్ గా రెడీ చేశారు మన జక్కన్న. దానికి తోడు మన కరీం తాత అంటే కీరవాణి గారు మ్యూజిక్ అయితే ఇచ్చి పడేశారు. అంతే, గ్లిమ్స్ కి వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ అండ్ క్రిటిక్స్ నుంచి రెస్పాన్స్ అయితే పీక్ రేంజ్ లో వచ్చింది. ఈ మూవీలో మహేష్ బాబు గారు డ్యూయల్ రోల్ అయితే కనిపించనున్నారు. ఒకటి రాముడు క్యారెక్టర్, అలాగే రుద్ర క్యారెక్టర్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని గాల్లో స్వాహా అయిపోతాయి, అలాగే హాలీవుడ్ రికార్డ్స్ కూడా డేంజర్ లో పడిపోతాయి. ఇది వారణాసి మూవీ గురించి. ఇక AA22 గురించి మాట్లాడుకుందాం. మన ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఈ AA22 మూవీ కూడా కాంబినేషన్ హైప్ ఉంది, కానీ మరీ వారణాసి రేంజ్ లో అయితే లేదు. కానీ మన భాయ్ ఉన్నాడు కదా, అది చాలు, రఫ్ ఆడిస్తాడు. ఈ మూవీ అడ్వాంటేజెస్ గురించి అయితే మాట్లాడుకుందాం పదండి. ఫస్ట్ పాయింట్ అయితే మూవీ కాస్టింగ్. ఫస్ట్ థింగ్ మన భాయ్, అలాగే 4 హీరోయిన్స్, దీపికా పడుకునే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన అని టాక్. AA22 మూవీలో కూడా ఖచ్చితంగా హాలీవుడ్ యాక్టర్స్ ని దింపుతారని బజ్ అయితే ఒక రేంజ్ లో ఉంది. డైరెక్టర్ దింపకపోయినా మన భాయ్ అయితే దింపేలా చేస్తాడు. థర్డ్ పాయింట్ అయితే మూవీ ఫస్ట్ లుక్ అండ్ గ్లిమ్స్. ఈ మూవీకి ఫస్ట్ లుక్ అండ్ గ్లిమ్స్ అయితే వదలలేదు, కానీ కాన్సెప్ట్ గ్లిమ్స్ అయితే వదిలారు. మూవీ ఇలా ఉండొచ్చు అని ఒక అంచనా కోసం ఒక వీడియోనైతే రిలీజ్ చేశారు. విజువల్స్ అయితే నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా అనిపిస్తోంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అభయంకర్ అయితే మ్యూజిక్ ని కుమ్మేశాడు. ఈ మూవీలో అల్లు అర్జున్ 3 or 4 డిఫరెంట్ రోల్స్ లో కనపడతాడని టాక్. అట్లీ కాన్సన్ట్రేట్ చేసి జస్ట్ హిట్ బొమ్మ ఇస్తే చాలు, మిగతాది భాయ్ చూసుకుంటాడు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది గైస్ మ్యాటర్. ఇంకా కన్క్లూజన్ లోకి అయితే వచ్చేద్దాం. ఫ్యాన్స్ అయితే ఈ 2 సినిమాలకి ఒక రేంజ్ లో కంపారిజన్ అయితే చేసుకుంటున్నారు. అసలు మనం కంపారిజన్ ఎందుకు చేయాలి? ఏ మూవీకి ఆ మూవీ పెద్ద, 2 కూడా హై బడ్జెట్ మూవీసే, కానీ ఎడ్జ్ మాత్రం కొంచెం వారణాసి సైడ్ ఉంది. బికాస్ ఆఫ్ ది మాస్టర్ మైండ్ రాజమౌళి గారు. ఆ మూవీ ఈ మూవీ అని కాదు, కానీ కంటెంట్ ఇస్ ద కింగ్. ఈ రోజుల్లో కంటెంట్ అయితే చాలా ఇంపార్టెంట్. చూద్దాం, ఈ 2 మూవీస్ కూడా భారీ బ్లాక్ బస్టర్ అవ్వాలి, మన ఇండియన్ సినిమా ఫేట్ ని మార్చాలని కోరుకుందాం. ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక బ్యాంగర్ తో కలుద్దాం. అలాగే ఈ 2 మూవీస్ లో ఏ మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలో అది కూడా కామెంట్ చేయండి. కీప్ స్మైలింగ్, హ్యావ్ ఏ గుడ్ డే, బాయ్.